నమస్కారం. మనీ మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి బదులు చెప్పాలి. విష్ణు వచ్చారు. మీ క్వెషన్స్ అడగండి. మొదలు మాట్లాడదాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సార్ ఫస్ట్ చాలా ప్లేసెస్‌లోని టాక్స్ ఒక సైడ్‌లో అలాగున్నప్పుడు నీకు మాకు పెద్దగా తగ్గించినట్టుగా అనిపించనుండదు. సార్ టాక్స్ తగ్గించడానికి మీరు ఎదురుగానే మాట్లాడతారు సార్. కానీ మాకు తెలియవలసింది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మళ్ళీ మనం రివ్యూ చేస్తాం. గవర్నమెంట్ వచ్చారు. ఎందుకు? బికాజ్ అంటే ఎఫ్ఐఐ సెల్లింగ్స్ భయంకరంగా పోతున్నది. డాలర్ అవ్వడం లేదని. అలాగన్న విషయం జరుగుతుందని తెలుస్తున్నది. సార్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గోల్డ్ బేస్‌గా పెద్ద ప్రచనగా ఉన్న ఇది సార్. ఇప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎల్‌టీసీ తగ్గించారు. తగ్గించడానికి అవకాశం ఉందంటే మీరేటనుకుంటున్నారు? ఇండియాలో 2 విధంగా ఉన్నాదిలే. ఒకటి విష్ణులాగా డబ్బున్నోళ్ళు. ఎందుకు సార్ మీరు? ఓకే. కిందున్న వాచ్‌మ్యాన్, కెమెరామ్యాన్ అలాంటి వాడు. రైటా? ఎందుకంటే వీరే మిడిల్ క్లాస్. ఎందుకంటే అంటే మన నెల జీతం వస్తుంది. లీవ్ అని ఉంటుంది. పీఎఫ్ ఒకటుంది. నేను కూడా అలాగే సార్. నువ్వెవరు సార్? మీరు ఒక ఓనర్. నీ గురించి మిగతా వాళ్ళకి తెలీదు. 99% ఇండియన్సేం ఆ రోజుకి ఏంటి డబ్బులు ఎంత తింటాం, ఎంత డబ్బులొస్తాయి అని కష్టపడినోళ్ళు ఎక్కువ మంది. నేను యూపీ, బీహార్, రాజస్థాన్ అని తెలుసుకోను. ఈరోజు వీళ్ళకి ఏ రోజు జీవితంలోని రూపాయి 96 పీపుల్‌కేమో షార్ట్ గెయిన్ గేపుల్లో రాదు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా రాదు. అమెరికాలో కూడా షార్ట్ టర్మ్ ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. ఎస్టేట్ ట్యాక్స్ కూడా ఉంది. కానీ అమెరికన్ తలక మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉంది. అమెరికాలో వెళ్లి ఎవరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ జీరో అని చెప్పలేదు. రైటా? మీరేమో మనమే ఒకటే కంట్రీ. పేదోళ్ళ మీద, మిడిల్ క్లాస్ మీద అన్ని ట్యాక్స్ పెంచేయడం. పెట్రోల్, డీజిల్‌కి రూ. 60 రూ. 30 సెంట్రల్ గవర్నమెంట్, రూ. 30 స్టేట్ గవర్నమెంట్. ఆంధ్రాకెళ్ళావు రూ. 120. చికెనే రూ. 128 సార్. బీహార్‌కెళ్ళావంటే రూ. 120. సెంట్రల్ కన్నా స్టేట్ ట్యాక్స్ ఎక్కువ. రైటా? ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ట్యాక్స్ తగ్గించాలంటే నా దగ్గర డబ్బులుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎక్కువ ఉందంటే ట్యాక్స్ తగ్గిస్తారు. డబ్బులు ఎక్కువ ఉందంటే మేము మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్‌కి ట్యాక్స్ కట్ చేసామంటే వాళ్ళు డబ్బులు సెలవు చేస్తారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారంటే లిస్టెడ్ కంపెనీతో బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ ఏంటిదంటే మీకు లాభం వస్తుంది. దానివల్ల స్టాక్ మార్కెట్ మీదకెళ్తుంది. సార్ సారీ టు ఇంటరప్ట్ సార్. సార్ 2 సంవత్సరాల ముందు చెప్పింది ఈరోజు డాట్‌లో నేను జ్ఞాపకం చూపిస్తున్నాను మీకు. 12,00,000 ఇన్‌కమ్ టాక్స్ పెంచినప్పుడు పెట్రోల్ ప్రైస్ తగ్గించొచ్చు కదా! నేను ఇవాళ కూడా అదే చెప్తున్నాను. నీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ జీరో చేసినా కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ జీరో చేసినంత మాత్రాన పైకి ఎంటర్ వాళ్ళు రారు. పైకి నుంచి వాళ్ళు రావడానికి ఒకటే కారణం అవుతుంది. ఇండియా నుంచి రిటర్న్ రావాలి. 2017 ముందు ఇన్వెస్ట్ చేసినోళ్ళకే డాలర్‌లో సిగ్నిఫికెంట్ రిటర్న్ ఉంది. ఒక ½ పైసా, 2 పైసా రిటర్న్ వచ్చినా అది చూపెట్టకూడదు. సిగ్నిఫికెంట్ రిటర్న్ కావాలంటే సైంటిఫికల్‌గా చూసాడు. నిఫ్టీ ఏమో 2017కెళ్ళాలి. పెద్ద రిటర్న్ కావాలంటే 2014 రావాలి. సిగ్నిఫికెంట్ రిటర్న్ అంటే 14% అని చెప్పు. నేను చెప్పింది 5-6%. మీరు చెప్పింది 14%. మార్కెట్ అంటే 14% అండి. డాలర్‌లో 5-6%. డాలర్‌లో 5-6% రిటర్న్ కావాలంటే 2017కెళ్ళాలి. డబుల్ డిజిట్ రిటర్న్ కావాలంటే 2014కెళ్ళాలి. 10 సంవత్సరాల ముందు. దీనివల్ల పైకంటి వాళ్ళు రావడం లేదు. ఇంకొకటి మన ఊర్లో నిత్యావసర రేట్లే పెరగలేదు. మనం ఇంట్రెస్ట్ రేట్‌ని తగ్గించుకుని అలాగే ఉంచాం. కానీ అమెరికాలోనే బాండ్ రేట్ అవుతుంది 4.5%. హెడ్జింగ్ రేట్ అంటే డాలర్‌కి రూపీ కింద పడిందంటే డాలర్ కాపాడే రేట్ అవుతుంది 3.5%. 2 కలిపామంటే 8%. ఆళ్ళకి 1% రిటర్న్ రావాలి. 9% గ్యారంటీ రిటర్న్ వస్తదంటే ఆళ్ళు డబ్బులేసుకొని ముందుకొస్తారు. సార్ 3.5% వస్తే రారు సార్. రూపీ కింద కొడుతూనే ఉంది కదా సార్. దానివల్ల రావడం లేదు. వాళ్ళు డాలర్‌లోనే రిటర్న్ చూస్తారు కదా! మన రూపీ కిందకెళ్తున్న కొలది వాళ్ళ రిటర్న్ తక్కువ కదా! అందుకే రావడం లేదు. ఓకే సార్. 9% ఇంట్రెస్ట్ ఇచ్చేసామంటే ఇంకో హోమ్ లోను, ఎంఎస్ఎంఈ, ఏ1, ఏ2 వాళ్ళ తల గతి ఏటవుతుందో తెలీదు. ఓకే. ఏవన్నా ఉంటే వదిలేండి సార్. హోమ్ లోన్, కార్ లోన్ తీసుకొని మేము పెద్ద లెవెల్‌లో ఉన్నాం సార్. వెయిటింగ్ సార్. సార్ ఇంట్రెస్ట్ రేట్‌గా ఇప్పుడు తగ్గింది లేదు. తగ్గిందంతా పెంచాలి. అందుకని అమెరికాలో పెసరు. ఇంకా ఇక్కడ నుంచి ఉన్నోళ్ళు డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే సార్. అక్కడ చూసారండి మీరు 7,500కెళ్ళి ఆల్ టైమ్ హైకెళ్ళింది. నేను 1,800 నుంచి చూసుకొని వస్తున్నాను. 4 టైమ్స్ పెరిగింది. నేను రూ. 60 ఉన్నప్పుడు బర్క్స్‌వే హ్యాచ్‌వే కొన్నాను. నాకు జ్ఞాపకం. అది అవుతున్నది నాది పెద్ద బై ఫ్రమ్ ఇండియా. ఇవాళ నొప్పి లేకుండా మనకు కుదరదనిపిస్తుంది. ఓకే సార్. ఇవాళ అది మోర్ దాన్ డబుల్ అయింది. $1,000 వచ్చింది $2,000 అయిందనుకోండి. రౌండ్‌గా చెప్తున్నాను. ఏదో చెప్పడం లేదు. 67 అనేది 98 అయింది. 97 అది బ్యాంక్ అంతా చూసామంటే 98, 99 అవుతుంది. నేనేసింది రూ. 67. చిరాలాడ. 2000 ఏసానంటే
$2,000 వేసానండి. ఇండియాకి తెచ్చినది $2,00,000 ఆల్మోస్ట్. ఎంత రేటెడ్? నేను 61,000 వేసింది. ఇవాళ 2,00,000. ఇది 2.5 వస్తుంది సార్. ఓకే. ఇది సేఫా? డిఫెన్స్ వేసింది. బర్సైర్ అప్పుడే కొట్టి ఇలాగేసిందది. గూగుల్‌లో గాని అడిగేస్తే $90 వేసింది. 75లో $90 వేసింది. 330, 350 ఉన్నది రేటు. రూ. 100. 75 అవుతున్నది రూ. 100. జీ ఏమో ఒక గిఫ్ట్ ₹25 గిఫ్ట్ చెక్ ఇస్తూనే ఉన్నా కదా! థ్యాంక్ యూ చెప్పండి సార్. అదే నేను థాంక్స్ చెప్తూనే ఉన్నాను కదా! దీనివల్ల ఎనీ స్టేజ్ అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ఏఐ బూమ్ ఉంది. ఏఐ బూమ్‌లో కూడా వాళ్ళు ప్రాఫిటబుల్ ఉన్నారు. బైజూ లాగా మనం ఎక్కువ ప్రాఫిట్ వస్తది. అలాగని బైనాన్కుర్లో చూపట్లే. ఎన్‌విడియా ఇప్పటికి ప్రాఫిట్ చేస్తున్నది. గూగుల్ ప్రాఫిట్ చేస్తా. సార్ ఎందుకు సార్ వారన్ బఫెట్ ఇప్పటికి $400 బిలియన్ ఎంచుకుని? ఒక రేట్ అని ఉంటుంది. నేను కూడా చాలా కాలం అవుతుంది. సార్ ఇది ఒక డాట్ కామ్ బబుల్‌కి ఈక్వల్ అని చెప్పేసి మైకేల్ బై చెప్తున్నారు. అవును. చెప్పింది నిజమే. జేఏ బబుల్ అనేది వేల్తుంది. అది ఎప్పుడు పెడుతుందో తెలీదు. పేలుతుంది కన్ఫర్మ్. సార్ పెన్నప్పుడేమో ఇండియన్ మార్కెట్‌కి అమెరికా. ఓకే. అది ఏటవుతుందో డబ్బులు అక్కడ ఉంటుంది కదా! ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది కదా! ఇండియన్ మార్కెట్ ఎప్పుడంటే హెడ్ అవుతే నువ్వు విన్ చేస్తావు. టెయిల్స్ ఉంది నేను లూజ్ చేస్తాను. హెడ్స్ ఐ విన్, టెయిల్స్ యూ లూజ్. సోలే లాగా. సోలే కాయిన్ అంటే తెలుసు కదా! ఇలాగ నేను ఇచ్చేసాను హెడ్ వచ్చింది నేను గెలుస్తాను. ఏంటయిందంటే మనకు గిఫ్ట్ చెక్ ఇచ్చారు కదా గోల్డ్‌లో. ఇలాంటి గోల్డ్ గిఫ్ట్ చెక్ రాస్తూనే ఉంటారు. సరుకు అని. కరెక్ట్ కాదెళ్తుంది. డబ్బున్నోడు తీసుకొని బ్యాంక్‌లో ఏస్తారు. సార్ ఇంకా షేర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక క్వెషన్ ఉంది. రేపు అది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. సార్ ఇవాళ మార్నింగ్ ఈవెంట్‌లో కూడా చాలా మంది అడిగారు. ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాకుండా బ్యాటరీ సంబంధించిన స్టాక్స్ ఏదైనా ఉందా? చాలా మంది అడుగుతున్నారు. ఆటో యాన్సిలరీ గురించి అడుగుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఆబ్వియస్లీ సార్ ఆటో యాన్సిలరీ జాస్తి వెళ్ళడానికి ఒక థాట్స్ అడుగుతున్నారు సార్. సార్ ఇదేంటనేది రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ 10-15 సంవత్సరాలకు వచ్చిందా ఈవీ జాస్తి ఎక్కువ దాని నుంచి డబ్బు గురించి కై చేస్తాను సార్. ఈ వీడియో మీకు చూసినందుకు చాలా సంతోషం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ కొట్టండి. ఈ వీడియో నచ్చిందంటే మీ సొంత ఒకరికి ఫ్రెండ్స్‌కి పంపించండి. వాళ్ళకి కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో $99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.